నమస్తే గురుగారు. మహాదేవ. గురుగారు, రేపు శనివారం, మాఘమాసంలో వచ్చే శనివారము భీష్మ ఏకాదశి వస్తుంది. నిజంగా ఆయన గురించి మనకి చాలా చాలా ప్రత్యేకమైన రోజు. ఆయనలో సగమైన మనం నేర్చుకుంటే చాలా బాగుంటుంది. ఆయనకున్న పట్టు కానీ, ఆయనకున్న బలం కానీ, దాని గురించి చెప్పండి. అలాగే ఆ రోజు ఎలా వినియోగించుకుంటే అందరికీ మంచి జరుగుతుంది, ముఖ్యంగా ఏదైనా ప్రాబ్లం నుంచి బయటపడే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా అమ్మా. భీష్మ అష్టమి రోజు వచ్చేసి తర్పణాలు విడిచిపెట్టుకుంటే సంతానం లేని వారికి కానీ, లేదా పిల్లలు మన మాట వినడం కానీ, నష్టద్రవ్యముకు సంబంధించింది కానీ మనం చెప్పుకున్నారు. సో ఏకాదశి అంటేనే ముఖ్యంగా ఇక్కడ ఉపవాసానికి ప్రీతి. సో ఇక్కడ యుద్ధం జరిగిన తర్వాత ఆ యొక్క బాణాలన్నీ కూడా గుచ్చుకొని తన శరీరానికి ఎంతో ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క భీష్ముడు తన పట్టుదలతో కూడా ఉత్తరాయణ కాలంలో వచ్చేటువంటి మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి రోజునాడు నా యొక్క ప్రాణాన్ని నేను విడిచిపెట్టాలి అని సాక్షాత్తు శ్రీకృష్ణుల వారికి తన మనసులో విన్నవించుకున్నటువంటి సందర్భం. సో ఇక్కడ తన మనస్సులో సాక్షాత్తు ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మునికి కనెక్ట్ అయ్యేటువంటి ఏకైక వ్యక్తి, అంటే మాట్లాడేటువంటి ఏకైక మనిషి యొక్క భీష్ముడు అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క వీడియోలో ఖచ్చితంగా పిలిస్తే పలికేటువంటి దైవం, మనసు పూర్తిగా ధర్మంగా ఉంటూ మనము సత్యమైనటువంటి వాక్కులు పలుకుతూ ఎంతో నిష్టగా ఉంటే సాక్షాత్తు శ్రీకృష్ణుల వారు మన వద్దే ఉంటారు. అయితే ఇక్కడ మరి ఈ సందర్భం జరిగినప్పుడు ఇక్కడ మరి ఇంతటి కర్మ ఎందుకు మోయాల్సి వచ్చింది అనుకున్నప్పుడు కూడా అక్కడ ద్రౌపది యొక్క చీరను లాగే సందర్భాలలో కావచ్చును, ఇక్కడ చూస్తూ ఉండిపోయాడు. అంటే చూడండి, ఇక్కడ ఏదైనా ఒక తప్పు జరుగుతూ ఉంటే ఇవాళ రేపు ఎవరికి కూడా ఒక భయం అనేటువంటిది లేకుండా వెళ్ళిపోయింది. అందరికీ డబ్బు అనేటువంటిది కావాలి, అందరికీ ఏదో అంటే వారికి రేపటి రోజు కర్మ అనేటువంటిది ఎట్లా ఉంటుంది అనేటువంటిది వీరికి ఇంకా అర్థం కావటం లేదు ఇప్పుడు ఉండేటువంటి యొక్క మానవులకు. వాస్తవానికి కూడా ఈ యొక్క కలియుగంలో అలా అయిపోయింది పరిస్థితి. సో జస్ట్ తను అంతమంది 100 మంది కౌరవులు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఈ యొక్క భీష్మ పితామహ ఎవరు ఆపలేదు. అక్కడ ఆపనందుకు ఇతను ఆ యొక్క జరిగేటువంటి ఆ యొక్క సందర్భంలో సో కర్మ ఇతని మీద పడింది, ఎంతో కొంత కర్మ నువ్వు అనుభవించాలి అని. సో అంటే ఇవాళ రేపు మనము చిటికలో చేసేస్తున్నాం ఒక చెడు పని, చిటికలో ఒక అబద్ధం కావచ్చును, లేదా ఒక వెన్నుపోటు కావచ్చును, లేదా ఇంకా మనొకటి ఏదైనా కావచ్చును. కనుక మనము ఇవన్నీ మహాభారతం కావచ్చును, అదేవిధంగా ఈ యొక్క రామాయణం ఇవన్నీ చదవాలి. చదివితే ధర్మం అనేటువంటిది రోజు ఒక 2 శ్లోకాలు కానీ ఇలా చదవడం వల్ల, పిల్లలకు నేర్పించడం వల్ల ఇలాంటి తప్పు త్రోవలు అనేటువంటి పట్టకుండా ఉంటారు. ఎందుకంటే కొందరిని మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకొని మనము ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి. కనుక ఈ భీష్మ ఏకాదశి రోజు నాడు ఉపవాసము, ముఖ్యంగా ఏకాదశి అంటేనే విష్ణుమూర్తికి ఎంతో ప్రీతి. ఈరోజు ఎవరైతే ఉపవాసం ఉండి చక్కగా కూడా ఉదయం నుండి సాయంకాలం దాకా, తదుపరి మనకు ద్వాదశి రోజు చక్కగా ఒక సాహిత్య దానాన్ని, అంటే బియ్యము, పప్పు, కూరగాయ ఇలాంటివి బ్రాహ్మణులకు దానంగా ఇచ్చి చక్కగా కూడా మీరు అంతటితో ఈ యొక్క ఏకాదశి ఉపవాసాన్ని విరమించుకునేటువంటి పరిస్థితి. మరి ఈ ఏకాదశి ఉపవాసం ఉండే సందర్భాలలో మనసును చంచలంగా ఉంచుకోవాలి. చెడు ఆలోచనలు కావచ్చును, లేదా చెడు పనులు కావచ్చును, ఇలాంటివి ఏవి కూడా చేయకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలోనే ఉండాలి. అది గమనించుకోవాలి. ఎందుకంటే ఇవాళ రేపు మనము ఏదైనా గమ్యము, అంటే మనం ఏదైనా సాధించాలి అనుకున్నా, ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నా, ఏమైనా
ఒక గొప్ప పేరు ప్రఖ్యాతలు సాధించాలనుకున్నా కూడా ఒక సెలబ్రిటీ హోదాను సాధించాలి అనుకున్నా కూడా మనము కొన్ని ఆ, ఒక గీత అనేది గీసుకొని మనం అందులో ఉండాలి. సో మనము ఏది చేయాలి ఏది చేయకూడదు అనేటువంటిది అవగాహనతో ఉండాలి. మరి భీష్మ ఏకాదశి రోజు ఖచ్చితంగా కూడా ఎరుపు రంగు పుష్పాలతో ఈ యొక్క రమా సహిత సత్యనారాయణ స్వామి వారినైనా లేదా సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని చేసుకున్న ఎవరైనా లేదా సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతూ ఉన్నా అక్కడ వెళ్ళి కూర్చొని ఆ యొక్క కథను విని ప్రసాదాలను తీసుకున్న, ఇంట్లో ఎట్లాగూ పుస్తకాలు ఉంటాయి. సో లేదు అనుకున్నా కూడా ఆ యొక్క సత్యనారాయణ స్వామి కథను వినే ప్రయత్నం చేయండి. టీవీలో పెట్టుకోండి. కేవలము సత్యనారాయణ స్వామి యొక్క కథను వినే ప్రయత్నం చేసి ఒక కొబ్బరికాయను చక్కగా కూడా కథ మొత్తం అయిపోయిన తర్వాత ఆ యొక్క స్వామివారికి నివేదన చేయండి. ఇంట్లోనే ఉండేటువంటి ప్రతి ఇంట్లో కూడా సత్యనారాయణ స్వామి యొక్క విగ్రహం ఉంటుంది. ఖచ్చితంగా ఆ యొక్క విగ్రహాన్ని తీసుకొని శుభ్రపరిచి చక్కగా పంచామృతాలతో మీరే అభిషేకం చేసుకోండి. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ పంచామృతాలతో చక్కగా భార్యాభర్తలు ఇద్దరు కూడా కూర్చొని అభిషేకం చేసుకొని శుభ్రపరిచి చక్కగా కూడా గంధము కుంకుమతో అలంకరింపజేసుకొని ఆ యొక్క మీ దేవతా పూజా మందిరంలో పెట్టుకొని 108 నామాలు చదువుకున్న తర్వాత ఒక కొబ్బరికాయ స్వామివారికి నివేదన చేయండి. ఇక ఎందుకంటే కథ మీరు చదువుకోలేరు కనుక టీవీలో అయినా లేదా ఫోన్లో అయినా పెట్టుకొని చక్కగా 5 కథలను కూడా వినే ప్రయత్నం చేయండి. ఈ భీష్మ ఏకాదశి రోజు తప్పకుండా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఖచ్చితంగా ఈ జనరేషన్ ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి మనం అందరం. మీరు కూడా అలానే చెప్పారు, అలాగే రెమెడీ కూడా చెప్పారు గురుగారు. నమస్తే. మహాదేవ.